కొన్నిసార్లు మన జీవితాల్లో భయము మనల్ని ఆవహిస్తుంటుంది. ఆందోళన మన జీవితాల్లో పెరిగిపోతుంటుంది. కలవరం మన జీవితానికి వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. అసలు నా జీవితం ఏమైపోతుందా, నా బ్రతుకేంట, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, దేనికోసం బ్రతుకుతున్నానా అని అనిపించే ఆలోచనలు బహుశా కొన్నిసార్లు మీ జీవితంలోకి రావచ్చు. ఆ పర్టికులర్ టైంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మీరు తలంచవలసింది ఏంటంటే, దేవుని వాగ్దానాన్ని దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుడు అందుకని అంటాడు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలుగుదు, ఆయన నడిపించే దేవుడు ఆయన. ఒకవేళ నేను గాఢాంధకారపు లోయ లాంటి అనుభవం గుండా నేను ప్రయాణం చేయాల్సి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర మరియు ఆయన దండము నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తుంది, నన్ను ప్రోత్సహిస్తుంది అని దావీదు భక్తుడు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడాడు. గాఢాంధకారపు లోయ అనుభవాలు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడని మనం గుర్తించగలిగితే చాలా 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 ధైర్యాన్ని మనం పొందుకుంటాం.